నాది ఎలా మ్యాచ్ అవుతుంది? ఇప్పుడేం చేయాలి? నేను అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుందా? నేను ఒకళ్ళకి ఫోన్ చేశాను, ఇంకా ఫోన్ రావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ జ్యోత్స్నకి విషయం చెప్పడానికైతే వస్తూ ఉంటాడు జ్యోత్స్న గది దగ్గరికి. అప్పుడే ఇక గది దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో ఇక కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. అత్తని హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారంట కదా మావయ్య అని అంటూ ఉంటే, అవును కార్తీక్, జాయిన్ చేయమన్నారు రేపే అని అంటూ ఉంటాడు. దశరథ అయితే నువ్వు దీప కూడా తొందరగా వచ్చేయండి అని అనడంతో సరే సరే మావయ్య అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న రేపే హాస్పిటల్లో జాయిన్ అయ్యేది కాబట్టి నువ్వు అంతా కూడా రెడీ చేసుకో అని చెప్తాడు దశరథ. సరే డాడీ అంటూ జ్యోత్స్న కూడా అంటుంది. తర్వాత ఇక దీప అయితే తన కడుపులో ఉన్న బిడ్డని చనిపోతుందని చాలా కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుకు దీప, జరిగేదేది జరక్క మానదు, నువ్వు అస్సలు కూడా బాధపడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నాకు ధైర్యం చెప్పి నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయేంటి బావా అని అడుగుతూ ఉంటుంది. ఏం చేద్దామో, మనం ఒకటి అనుకున్నాము, ఆ దైవం మన జీవితాలని ఇంకొకలా రాశాడు, దానికి మనం ఏం చేయలేం కదా, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక దీప అయితే నేను హాస్పిటల్కి వచ్చేస్తాను బావా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. జాగ్రత్త అయితే అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక కార్తీక్ అయితే ముందు ఇంటికైతే వెళ్తాడు. ఇక దశరథ దీప రాలేదా అని అడుగుతూ ఉంటే, తను డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తానంది మావయ్య, పదండి వెళ్దాం అని అంటూ ఉంటాడు. సరే మీ అత్తయ్యని తీసుకొని నువ్వు బయలుదేరు, నేను జ్యోత్స్నాని తీసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. సరే మావయ్య, రా అత్తయ్య, భయపడకో, అంతా కూడా మంచే జరుగుతుంది, మీ కూతురు మీ ప్రాణాన్ని కాపాడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్నాన్ని తీసుకొని త్వరగా రండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. నేను వస్తాను సుమిత్ర, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక దశరథ మాట అన్న తర్వాత ఇక జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, నేను అనుకున్నదే నిజమైందనమాట. అంటే మా మమ్మీకి బోన్మేర ఇచ్చేది ఆ దీపేనా? అంటే దీపకి బావకి నేను సొంత కూతుర్ని కాదు, దీపే కూతురని తెలిసిపోయింది, ఇక ఆ దీపని బ్రతకనివ్వకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ పెట్టేసి మరో కాల్ చేసి, రే నా అనుమానమే నిజమైంది, దాన్ని ఫాలో అవుతున్నారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఫాలో అవుతున్నాం మేడం అని రౌడీలు అయితే అంటారు. అయితే దాన్ని మధ్యలోనే వేసేయండిరా, ఎవరూ లేని ప్రదేశం చూసి వేసేయండి అని అంటూ ఉంటే, అవును మేడం, ఇటు చెరువు ఉంది కదా, అటువైపుగా వస్తుంది అని అంటూ ఉంటే, సరే ఆ చెరువు దగ్గర ఒక రోడ్డు అంతా కూడా విశాలంగా ఉంటుంది, ఆ పక్కకి తీసుకువెళ్ళి దాన్ని చంపేయండి, అటు ఎవ్వరు కూడా ఎక్కువగా వెళ్ళరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథ జ్యోత్స్న బయటకు వస్తుందని వెళ్ళి కూర్చుంటాడు. డాడీ హాస్పిటల్కి వెళ్దామా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరేనమ్మా జ్యోత్స్న, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను అని అంటూ ఉంటాడు. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఏదో మర్చిపోయారంట, మరి ముఖ్యంగా నువ్వు వెళ్ళాలి కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అని అనగానే, నేను వెళ్తే మమ్మీ బ్రతకదు డాడీ, నీ పిచ్చి తప్ప అని అనుకుంటూ బయలుదేరుతుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అలా వెళ్ళంగానే ఇక దశరథ అయితే దీపని కాపాడాలని చెప్పి తనైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక పోలీసులకు కూడా ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులు కూడా బయలుదేరుతారు అదే ఏరియాకి. ఇక రౌడీలు అయితే దీపకి వెంట పడుతూ ఉంటారు. అప్పుడు ఇక పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చినప్పుడు అందులో ఒక రౌడీ అయితే దీపని చేతి మీద షూట్ చేస్తాడు. దాంతో ఒక్కసారి దీప కుప్పకూలిపోతుంది. ఇక రౌడీల్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ ఇక దీపని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మా దీప అని అంటూ ఉంటే, నాన్న నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నాన్న, తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే, తీసుకువెళ్తానమ్మా, తీసుకువెళ్తాను, హాస్పిటల్కి వెళ్ళేది నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం కాదు, మీ అమ్మ ప్రాణాలని కాపాడుకోవడం కోసమని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు దశరథ.
ఇక ఆ మాట విని ఇక దీప అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ, నాన్న, అవునమ్మా, నాన్నని, నీ కన్న తండ్రిని అని నాకు తెలిసిపోయింది. నువ్వు నీ కన్న తల్లిని కాపాడడం కోసం ఎంత తాపత్రయం పడ్డావో నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు దశరథ. నిన్ను నేను బ్రతికించుకుంటానమ్మా, నా సుమిత్రని కాపాడుకుంటాను అని వెంటనే ఇక దీపని తీసుకొని దశరథ అయితే హాస్పిటల్కి అయితే వస్తాడు. దీప ఇంకా రాలేదు, ఫోన్ కూడా పనిచేయడం లేదని కార్తీక్ హడావుడిగా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఇక దీపని ఎత్తుకొని గాయపడిన దీపని దశరథ తీసుకురావడం చూసిన కార్తీక్ అయితే ఏమైంది మావయ్య అని అడుగుతూ ఉంటే, ముందు ఎవరికి తెలియకుండా తనని ఒక రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక వెంటనే ఇక దశరథ అలా అన్న తర్వాత కార్తీక్ అయితే దీపని తీసుకువెళ్ళి ఒక రూమ్లో పడుకోబెట్టి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తాడు. ఎందుకు డాక్టర్ మీరు ఇదంతా నాకు అబద్ధం చెప్పారు? జ్యోత్స్న నా కూతురు కాదన్న విషయం మీకు తెలుసు కదా, దీప నా కూతురు అన్న సంగతి కూడా తెలుసు, నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు అని అడిగేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, దశరథ్ గారు, ఈ విషయం మాకు తెలుసు, కానీ మీరు ఆ విషయం తెలుసుకొని తట్టుకోలేరు. ఎందుకంటే దీప తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేస్తుంది తన తల్లిని కాపాడుకోవడానికి కోసం అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దశరథ అయితే. తర్వాత ఇక దశరథ డాక్టర్ మాటలు విని చాలా బాధపడుతూ బయటకు వస్తూ ఉంటే ఇక జ్యోత్స్న చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు డాడీ, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడుగుతూ ఉంటుంది. ఎవరు నీకు డాడీ అని జ్యోత్స్న చంప పగలగొడతాడు. ఇంకోసారి నన్ను డాడీ అని పిలిచావనుకో నిన్ను చంపేస్తాను అని దశరథ అనేసరికి, డాడీ అని అనగానే, చెప్పాను కదా చంపేస్తానని, నన్ను డాడీ అని పిలవద్దు, నా కన్న కూతురు దీప నాకు తెలుసు అని నిజాన్ని బయటపెట్టి షాక్ ఇస్తాడు జ్యోత్స్నకి దశరథ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.